హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలంగాణ పత్రికలో మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్యను నియమించారు. హరిణి అమరసూర్య శ్రీలంక 16వ ప్రధానమంత్రి కాగా 3వ మహిళ. నేషనల్ పీపుల్స్ పవర్ కి చెందినటువంటి హరిణి అమరసూర్యను అధ్యక్షుడు అసుర హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్యను నియమించారు. హరిణి అమరసూర్య శ్రీలంక 16వ ప్రధానమంత్రి కాగా 3వ మహిళ. నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పిపి కి చెందిన హరిణి అమరసూర్యను అధ్యక్షుడు అసురకుమార దిశనాయకే మంగళవారం నియమించారు. హరిణి మంచి విద్యావేత్త, హక్కుల కార్యకర్త, యూనివర్సిటీ లెక్చరర్, విద్య, సామాజిక న్యాయంలో ఆమె ఎంతో కృషి చేశారు. ఖచ్చితంగా మరి అయితే ప్రధాని బాధ్యతలు చేపట్టడం జరిగింది కాబట్టి ఈనాడు దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి క్షీణించిపోయింది కాబట్టి ఉన్నటువంటి ప్రజలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రధాని పైన ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ దిశగా ఫోకస్ చేసి ఉన్నటువంటి శ్రీలంక దేశానికి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మరలా దాన్ని గ్రాస్ప్ పెంచుకునే విధంగా కృషి చేయాలి. సో కంగ్రాచులేషన్స్, తనకి మంచి పరిపాలన కొనసాగించాలని చెప్పేసి కోరుకుందాం. ఓటుకు నోటు కేసు అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలి. సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు. సో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు వాస్తవానికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచే ప్రెజర్ వస్తున్నట్టుగా మనం చూడొచ్చు. సో అది ఏ విధంగా ఉందంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి బాధ్యతలు నేనంటే నేను అన్నట్టుంది. ఈనాడు పిసిసి బాధ్యతలు నేనంటే నేను పోటాపోటీగా ఉండే. సో రేవంత్ రెడ్డికి ఈనాడు ఓటుకు నోటు కేసుని ముందుకు తీసుకొని వస్తే అది ఏ విధంగా మరి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించవచ్చు అనే విధంగా ఏదైతే కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో అయితే జరిగిందో ఆ విధంగా నడపొచ్చని కొంతమంది సీనియర్ నాయకులు దాంట్లో ముందుకు రావడం జరుగుతుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల వల్లనే ఈనాడు వస్తుందని చెప్పొచ్చు మనం. సో దాంట్లో అనుమానించాల్సింది కూడా చాలా ఉంది. సో రేవంత్ రెడ్డి గారు మరి ఓటుకు నోటు కేసులో విచారణ తప్పకుండా ఎదుర్కోబోతారు. సాక్ష్యాధారాలతో, వీడియోల పరంగా, వాయిస్లతో పరంగా కూడా టోటల్గా ఉన్నాయి కాబట్టి మరి కోర్టు ఏ విధంగా ఆ చట్టాలను వర్తిస్తుందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా మరి జరగబోతుందో ఒకసారి మనం చూసుకోవాలి. ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16న జరిగే విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది. జరిగిన విచారణను మత్తయ్య హాజరవ్వగా కేసులో ఇతర నిందితులు గైహాజరయ్యారు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందని స్పష్టం చేసింది. వచ్చే నెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణ కొనసాగిస్తున్న నాంపల్లి కోర్టు తదుపరి విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించడం సంచలనంగా మారింది. సో ఖచ్చితంగా చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతే ఈనాడు కోర్టు కూడా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకురాబోతుంది. ఈనాడు సామాన్య ప్రజలు ఏదైతే డబ్బుల వ్యవహారంలో పాల్గొంటే మాత్రం అరెస్టు చేయడం, జైల్లోకి పంపించడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా చట్టాలు వర్తిస్తాయి కాబట్టి ఏ విధంగా ఈ కేసు పురోగతి ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో మనం చూసుకోవాల్సిందే. జాబ్ గ్యారంటీ నైపుణ్య కోర్సులకు శ్రీకారం చుట్టిన సర్కార్. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం దేశంలోనే ఓ సరికొత్త ప్రయోగం చేపడుతుంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేలా చర్యలకు సర్కారు శ్రీకారం చుట్టింది. రెగ్యులర్ డిగ్రీ కోర్సుతో పాటు నైపుణ్య శిక్షణను అందించే బిఎఫ్ఎస్ కోర్సును కూడా అదనంగా అందించే కార్యక్రమాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చేతుల మీదుగా రేపు ఈ ప్రత్యేక కార్యక్రమం ఆవిష్కారం కానుంది. కాగా ఈ కోర్సును అందించే కాలేజీల లిస్టును ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఉన్నత విద్యావంతుల చేత గుర్తింపబడిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలను ఎంపిక చేయగా ఈ కాలేజీల్లో చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు తొలుత ఈ శిక్షణ అందించనున్నారు. సంస్థ ఈ ప్రత్యేక కార్యక్రమానికి 2.50 కోట్లు అందించేందుకు ముందుకు రావడంతో పాటు సిఎస్ నిధులు కూడా సమీకరించనుంది. ఖచ్చితంగా ఈనాడు విద్యార్థుల ఉద్యోగ దృష్ట్యా వాళ్ళు చదువుకున్న దానికి న్యాయం చేసే విధంగా ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్తో పాటు దానిపైన ఉన్నటువంటి నైపుణ్య
శిక్షణ కూడా ఇస్తూ మరి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం చాలా సంతోషకరం. మూడో కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ న్యూస్ వచ్చింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. సీఎం సిద్ధరామయ్యపై విచారణ హైకోర్టు ఆమోదం తెలిపింది. పిటిషన్ లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 12న కేసు విచారణ పూర్తి చేసిన తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. సో ఏదైతే మూడో కేసులో కర్ణాటక సీఎం కీలకంగా ఉన్న సిద్ధరామయ్యకు మరి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా కేసు వివరాలను కూడా ముందుపరుస్తూ సో జరిగినటువంటి స్కామ్ ఏ విధంగా ఉంది, అసలు ఎట్లా చేయడం జరిగింది, దాని పైన కూడా మరి తన పైన ఏ విధంగా కోర్టు నిర్ణయాలు తీసుకుంటూ వేచి చూడాల్సిందే. రైతు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదు. రుణమాఫీ చేయని రైతులు నిలదీస్తున్నారు. రైతు బంధు కాదు, రైతు భరోసా కింద 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు రైతు బంధు కింద ఇచ్చే 10,000కు దిక్కు లేదు. రైతు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదు. ఎప్పుడు పీకుతుందో తెలియదు. ఖమ్మం నల్గొండ జిల్లాల నేతల మధ్య భయంతో బతుకుతున్నాడు. సీఎం కుర్చీకే భరోసా లేని పరిస్థితి నెలకొందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు. వాస్తవం ఇది. ఏదైతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం కూడా ఇస్తాడు. మరి ఆ తులం బంగారం ఎటువైందో ప్రజలే ఆలోచించుకోవాలి. ఇచ్చిన హామీలు ఊరికే ఇవ్వడం కాదు, రేవంత్ రెడ్డి కాదు, దాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. ఈనాడు మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఈనాడు వాళ్ళు స్వయంగా సంపాదించుకోగలుగుతారు. వాళ్ళ పెళ్లికి ₹1,00,000 తుల బంగారం పెట్టుడు కాదు, వాళ్ళు స్వయంగా నెలకు 30,000-40,000 ఉద్యోగ అవకాశాలు ఉంటే సంపాదించుకోగలుగుతారు. అంటే ఈనాడు 2 నెలల్లో 3 నెలల్లోనే వాళ్ళు ఒక ₹1,00,000 సంపాదించుకోగలుగుతారు. ఉన్నటువంటి మరో 2-3 నెలలు కష్టపడితే తులం బంగారం సంపాదించుకోగలుగుతారు. అంటే ఒక 6 నెలల్లో వాళ్ళకు ₹1,00,000 ప్లస్ తులం బంగారం సంపాదించుకోగలుగుతారు. కానీ వాళ్ళు జీవితాంతం చదువుకున్న వాళ్ళు మహిళలు నిరుద్యోగులుగా ఉండాల్సి వస్తుంది. సో మహిళలు మీరు కూడా ఆలోచించాలి. ఈనాడు చదువుకున్న చదువుకు విలువకు ఉద్యోగం లేని పరిస్థితుల్లో మీరు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఆశపడడం కాదు, గవర్నమెంట్ను ప్రశ్నించాలి. ఎప్పుడన్నా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తే మీరు సొంతంగా సంపాదించుకోగలుగుతారు. సో ఉన్నటువంటి ఇక్కడ మండలాల వారిగా కానీ జిల్లాల వారిగా కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మహిళలకు నైపుణ్యం ఇచ్చి ఆ శిక్షణను ఇచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ ఆత్మధైర్యంతో ఉద్యోగ అవకాశాలు తెచ్చుకుంటే మీరు ఈనాడు 6 నెలల్లోనే మీకు కావాల్సినటువంటి ₹1,00,000 తులం బంగారం సంపాదించుకోగలుగుతారు. మిగతాది మీ డెవలప్మెంట్కి మీరు కృషి చేసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచించాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత హామీల వల్ల మీరు ఎంత నష్టపోతున్నారు ఉద్యోగ అవకాశాలు లేక, అది ఆలోచించుకోవాలి ఫస్ట్. సో రేవంత్ రెడ్డి మాత్రం తులం బంగారం ఇచ్చా, తులం బంగారం ఇప్పటికీ కూడా ఈడ పత్తాగలేదు. ఇస్తానని ఎన్నికలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ 10 నెలల కాలంలో 5 లక్షల పెళ్లిలు అయ్యాయి. ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే అన్నాడు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ పోయి మాటిచ్చిండు. ఈ రోజుకు 2 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఈనాడు ప్రజలకు కల్పించాలి. విద్యార్థులు నేను చెప్పినట్టుగా ఈ ఉచిత పదాలకు ఆశపడకండి. విద్యార్థులు ప్రశ్నించండి, ఉద్యోగ అవకాశాలు తెచ్చుకునే విధంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయండి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. ఉన్నటువంటి నిరుద్యోగ భృతి అది ఏమిటికి అక్కడికి రాదు. మీ జీవితాలు నాశనం అవుతాయి. నిరుద్యోగ భృతి అసలు తీసుకోనికి కూడా మనకు సిగ్గు అనిపించాలి. కానీ ఉద్యోగాలు తెచ్చుకోండి, నిరుద్యోగ భృతి ఎందుకు? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల జీవన్దాన్ ఉన్నత పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న 6 ఏళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పిటి నాగరాజు లైంగిక దాడి చేశాడని చిన్నారి తల్లిదండ్రులతో పాటు బంధువులు పాఠశాలలకు చేరుకొని ఆందోళన చేశారు. పాఠశాలలో శనివారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసు పిటి నాగరాజుపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆలస్యంగా విషయం బయటపడటంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఇలాంటి విషయాలు జరిగితే ఖచ్చితంగా విద్యార్థులు అసభ్యపరంగా మీ పైన ఎవరన్నా ఉపాధ్యాయులు కానీ, టీచర్లు కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఎవరన్నా ఇట్లా అమ్మాయిలని లైంగిక దాడికి వేధింపులకు గురి చేస్తే తప్పకుండా ఇంట్లో వారికి చెప్పండి. ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి. సో దాన్ని సమయాలపన చేస్తూ ఉంటే మీ ప్రాణాలకే
అపాయం కలిగించే విధంగా ఉంది. ఈనాడు ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం కాబట్టి ఖచ్చితంగా మహిళలు మీరు ఈనాడు జనరేషన్‌లో ఈ విధమైనటువంటి ఆగడాలకు దారితీస్తున్నారు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, ఉన్నటువంటి చంపేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు. తెలంగాణలో రాగల 4 రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తుకు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఖచ్చితంగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అందరూ అలర్ట్ గా ఉండాలి. వర్షాలకు దూర ప్రయాణాలు కానీ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి కోరుతున్నాం. ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుతా ఉన్నాం. ఆందోళనకారుల చేతిలో గాయాలైన పట్టణ ఎస్ఐ రాజారాం. సో ఏదైతే ఇక్కడ అమ్మాయి దాడి విషయంలో మరి అక్కడ పోలీసు సెక్యూరిటీ ఫోర్స్ రావడంతో గాయాలైనటువంటి సందర్భం మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు తెలంగాణ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.